దేవుడు ఇలా అన్నాడు, నీ ప్రియమైన కుమారుడు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతానికి వెళ్లి బలిగా అర్పించు. ఈ మాటలు వినగానే అబ్రాహాము హృదయం బాధతో నిండిపోయింది. చాలా పురాతన కాలంలో అబ్రాహాం అనే ఒక నీతిమంతుడు ఉండేవాడు. అతను మొదట ఊరనే పట్టణంలో నివసించేవాడు. అతనికి దేవునిపై గొప్ప విశ్వాసం ఉండేది. అతని భార్య పేరు సారా. ఒకరోజు దేవుడు అబ్రాహామును పిలిచాడు. నీ దేశాన్ని, నీ బంధువులను వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను నీ గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అన్నాడు. అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు. అతను తన కుటుంబంతో కలిసి దీర్ఘమైన ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్తున్నాడో పూర్తిగా తెలియకపోయినా దేవుడు తనను నడిపిస్తాడని విశ్వసించాడు. అతను చివరకు కనాను దేశానికి చేరుకున్నాడు. అక్కడ దేవుడు మళ్ళీ అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను. అబ్రాహాము అక్కడ దేవునికి ఒక బలిపీఠం నిర్మించి ఆయనను ఆరాధించాడు. దేవుని వాగ్దానం సంవత్సరాలు గడిచాయి. అబ్రాహాము మరియు సారా చాలా వృద్ధులయ్యారు. అయినా వారికి పిల్లలు లేరు. ఇది వారి జీవితంలో ఒక పెద్ద బాధ. ఒక రాత్రి దేవుడు అబ్రాహామును బయటకు తీసుకెళ్లి ఆకాశాన్ని చూపించాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూడు, నీ సంతానం కూడా అంత ఎక్కువగా ఉంటుంది అని దేవుడు అన్నాడు. అబ్రాహాము దేవుని మాట నమ్మాడు. అతని విశ్వాసం దేవునికి ప్రియమైంది. ఇస్సాకు జననం కాలం గడిచింది. ఒకరోజు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. సారా ఒక కుమారుడిని కనింది. ఆ బిడ్డకు పేరు పెట్టారు ఐజాక్. ఈ బిడ్డ దేవుని ప్రత్యేకమైన వరం. అబ్రాహాము మరియు సారా చాలా సంతోషించారు. వారి జీవితంలో ఎంతో ఆనందం వచ్చింది. దేవుని పరీక్ష. ఇస్సాకు కొంచెం పెద్దవాడైన తర్వాత ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాలని నిర్ణయించాడు. దేవుడు ఇలా అన్నాడు, నీ ప్రియమైన కుమారుడు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతానికి వెళ్లి బలిగా అర్పించు. ఈ మాటలు వినగానే అబ్రాహాము హృదయం బాధతో నిండిపోయింది. తన కుమారుడిని అతను ఎంతో ప్రేమించాడు. కానీ దేవునిపై అతని విశ్వాసం చాలా గొప్పది. మరుసటి ఉదయం అబ్రాహాము ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతను బలి కోసం కావాల్సిన కలపను తీసుకున్నాడు. తన కుమారుడు ఇస్సాకుతో కలిసి మోరియా పర్వతం వైపు బయలుదేరాడు. పర్వతానికి ప్రయాణం 3 రోజుల ప్రయాణం తర్వాత వారు పర్వతం దగ్గరకు చేరుకున్నారు. పర్వతం పైకి ఎక్కుతూ ఇస్సాకు తన తండ్రిని అడిగాడు, నాన్న, బలి కోసం కలప ఉంది, కానీ బలి కోసం గొర్రె ఎక్కడ? అబ్రాహాము ప్రేమతో ఇలా అన్నాడు, దేవుడు స్వయంగా బలికి గొర్రెను సమకూర్చుతాడు నా కుమారుడా. బలిపీఠం. వారు పర్వతం పైకి చేరుకున్నారు. అబ్రాహాము అక్కడ రాళ్లతో ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అతను కలపను బలిపీఠంపై ఉంచాడు. అతను తన కుమారుడు ఇస్సాకును కూడా బలిపీఠంపై ఉంచాడు. అబ్రాహాము దేవుని ఆజ్ఞను పాటించడానికి సిద్ధమయ్యాడు. దేవుని దూత అబ్రాహాము బలి అర్పించబోయే సమయంలో ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, అబ్రాహామా. అబ్రాహాము వెంటనే సమాధానం ఇచ్చాడు, ఇక్కడ ఉన్నాను. దేవుని దూత ఇలా అన్నది, ఆ బాలుడికి హాని చేయకు. నీవు దేవునిపై నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావని ఇప్పుడు నాకు తెలుసు. దేవుడు సమకూర్చిన బలి. అబ్రాహాము చుట్టూ చూశాడు. అక్కడ ఒక గొర్రె పొదల్లో చిక్కుకుని ఉంది. అతను ఆ గొర్రెను తీసుకుని దేవునికి బలిగా అర్పించాడు. అబ్రాహాము ఆ ప్రదేశానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా ఈరే, అంటే దేవుడు సమకూర్చుతాడు. దేవుని ఆశీర్వాదం. దేవుడు అబ్రాహాముతో మళ్ళీ ఇలా అన్నాడు, నీవు నన్ను వినినందుకు నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల్లా అనేక మందిగా ఉంటుంది. అబ్రాహాము దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అతని విశ్వాసం దేవునికి ప్రియమైంది. కథ సందేశం. ఈ కథ మనకు కొన్ని గొప్ప పాఠాలు నేర్పుతుంది. దేవునిపై పూర్తి విశ్వాసం పెట్టాలి. దేవుని మాటను పాటించాలి. దేవుడు మన అవసరాలను సమకూర్చుతాడు. అబ్రాహాం యొక్క విశ్వాసం వల్ల దేవుడు అతన్ని ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా చేశాడు.